హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ సిలబస్లో భాగంగా స్మృతి మెమొరీ అనే టాపిక్ గురించి చెప్పుకోబోతున్నామండి. స్మృతి అనేది చాలా పెద్ద టాపిక్. దీనికి సంబంధించి కనీసం లేదంటే 7-8 పార్ట్స్గా మనం వీడియోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్ని ఒకసారి చెప్పడం అనేది కుదరదు. దీంట్లో మనం స్మృతి పార్ట్ 1 అనే విషయంలో స్మృతి గురించి బేసిక్ విషయాలను మనం చెప్పుకోబోతున్నాం. స్మృతి అంటే మనకు అందరికీ తెలిసిందే. గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను జ్ఞాపకానికి తెచ్చుకోవడమే స్మృతి. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు జరిగినటువంటి విషయాలు లేదా అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆ విషయాలను అదే విధంగా చెప్పడమే స్మృతి. ఉదాహరణకు తాజ్మహల్ కట్టింది ఎవరు అనే ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు మనకు వెంటనే రాకపోతే కొంత ఆలోచిస్తాం. మొదటి అక్షరం షా అని గుర్తు రాగానే దానికి సంబంధించిన విషయం షాజహాన్ అని వెంటనే జ్ఞప్తికి వస్తుంది. అంటే మన స్మృతి పదంలో ఉన్నటువంటి విషయాన్ని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించడమే స్మృతి. సింపుల్గా చెప్పాల్సింది. ఇక మానసిక వికాసంలో స్మృతి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మానసిక వికాసం, మనిషి మానసికంగా వికాసం చెందాలంటే దాంట్లో స్మృతి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. ఇక్కడ చిన్న నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మానవుని మనస్సు లక్క ముద్ద లాంటిది అని ప్లేటో పేర్కొన్నాడండి. మానవుని మనస్సు లక్క ముద్ద లాంటిది. ఇక్కడ ఈ నిర్వచనాన్ని స్మృతికి సంబంధించి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ప్లేటో ఏమని ఊహించాడు? మానవుని మనస్సు అనేది ఒక లక్క ముద్ద లాంటిది. మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఆ లక్క ముద్దపై ముద్రలుగా ముద్రించబడతాయి. కావలసిన సందర్భంలో అవి తిరిగి మనకు గుర్తుకొస్తాయి అనే కోణంలో ప్లేటో మానవుని మనస్సు లక్క ముద్ద లాంటిది అని చెప్పడం జరిగింది. ఇక స్మృతి పైన విస్మృతి పైన, అంటే స్మృతి అంటే గుర్తుంచుకోవడం, విస్మృతి మర్చిపోవడం, ఫర్గెటన్, మెమొరీ అండ్ ఫర్గెటన్, ఈ రెండు అంశాలపైన శాస్త్రీయంగా మొట్టమొదటిగా పరిశోధనలు మరియు ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎబ్బింగాస్. ఈయన ఎబ్బింగాన్ అని కూడా అంటారండి. కొన్ని టెక్స్ట్ బుక్లో ఎబ్బింగాన్ అని కూడా పడింది. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎబ్బింగాన్ అన్న ఎబ్బింగ్హౌస్ అన్న ఒకటే. ఈయన జర్మన్ దేశస్థుడు. ఈయన స్మృతి విస్మృతిపై అనేక ప్రయోగాలు చేసి 1885 సంవత్సరంలో ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథమే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి, అంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో ఒక మైలురాయి వంటిది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చెప్పుకున్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి క్వశ్చన్లు. స్మృతి విస్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు మొట్టమొదటిగా చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగాస్ లేదా ఎబ్బింగాన్. ఏ దేశానికి చెందిన వ్యక్తి? జర్మన్ దేశానికి చెందినటువంటి ఎబ్బింగాన్ రచించిన పుస్తకం ఏది? ఆన్ మెమొరీ. ఈ ఆన్ మెమొరీ అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? జర్మన్ దేశస్థుడైన ఎబ్బింగాస్. ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు? 1885 సంవత్సరంలో రాశాడు. ఇక ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయి వంటి పుస్తకం ఏది అంటే ఆన్ మెమొరీ. ఎలా ఇచ్చేస్తే ఆన్ మెమొరీ అని రాసేస్తారండి. కానీ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయి వంటి పుస్తకాన్ని రచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఎబ్బింగాస్. ఇంకా కష్టంగా, ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయి వంటి పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఏ దేశస్థుడు? జర్మన్ దేశస్థుడు. ఇలా ఈ ఒక్క లైన్ నుంచి, 3 లైన్ల నుంచి ఎన్నో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించి పాయింట్స్గా రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎబ్బింగాస్ గురించి కాకుండా మనం గాల్టన్ అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త గురించి కూడా ఇక్కడ స్మృతి అనే విషయంపై గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన వారిలో, ఇక్కడ స్మృతి మాత్రమే చెప్పడం జరిగిందండి, విస్మృతి కాదు. స్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన వారిలో గాల్టన్ కూడా ఒకరు. ఇతడు మానవ మితి ప్రయోగశాల, ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్ను స్థాపించాడు. ఇలా స్థాపించి మనుషులపై, అంటే మనుషుల యొక్క స్మృతిపై అనేక ప్రయోగాలు చేశాడు. స్మృతిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసిన వారిలో గాల్టన్ కూడా ఒకరు. ఈయన మానవ మితి ప్రయోగశాలను స్థాపించి దాంట్లో మనుషుల యొక్క స్మృతిపై అనేక ప్రయోగాలు చేశారు. అలా చేసి ఆ ప్రయోగ విషయాలన్నింటినీ, అంశాలన్నింటినీ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే క్వశ్చన్ చూడండి. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? గాల్టన్. ఇక గాల్టన్ మానవమితి ప్రయోగశాల స్థాపించాడు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ కింది వాటిలో అని ఇవ్వచ్చు.
అంటే మనుషుల యొక్క స్మృతిపై ప్రయోగాలు చేయటం. మానవమితి ప్రయోగశాలలో చేసినటువంటి విషయం ఏంటంటే మనుషుల స్మృతిపై ప్రయోగాలు చేశారు. అండ్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? గాల్టన్. గాల్టన్ స్థాపించినటువంటి ప్రయోగశాల ఏది? మానవమితి ప్రయోగశాల. మానవమితి ప్రయోగశాల కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. అక్షరాలు ఇలాగే 4 ఆప్షన్లోనూ అక్షరాలను అటు ఇటు మార్చి 4 ఆప్షన్లు ఒకే విధంగా ఇవ్వడం అవకాశం ఉంది. టెట్ డిఎస్లోనూ ఇలా చేస్తాడు. కాబట్టి మానవమితి ప్రయోగశాలను గుర్తుపెట్టుకోండి. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించింది గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? గాల్టన్. మనుషుల స్మృతిపై అనేక ప్రయోగాలు చేసి గాల్టన్ ఏ పుస్తకాన్ని రచించాడు అంటే ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. కూలంకషంగా ఈ స్మృతికి సంబంధించి కొంత పరిచయాన్ని మనం చేయడం జరిగింది. ఇక స్మృతి ప్రక్రియలో ఉండే దశలు ఏంటో చూద్దామండి. అసలు స్మృతి ఏ విధంగా మన బ్రెయిన్లో ఎన్ని దశల ద్వారా అది ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్మృతి ప్రక్రియలోని దశలు, స్మృతి ప్రక్రియలోని అంశాలు మొత్తం 3 అంశాలండి. దాంట్లో మొదటిది ఎన్కోడింగ్, రెండవది ధారణ, మూడవది జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఈ 3 అంశాలు ఒక దశల వారీగా జరిగితేనే మనకు స్మృతి ఉంటుంది. దాంట్లో మొదట చూద్దాం ఎన్కోడింగ్. ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ అనుభవాలు, ఆ జ్ఞానం వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరుకుంటుంది. నేర్చుకుంటున్న సందర్భంలో ఆ జ్ఞానం లేదా అనుభవాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి అక్కడ నాడీ వ్యవస్థలోని మార్పును తెస్తుంది. ఆ జ్ఞానం నాడీ వ్యవస్థలోని మార్పును తెస్తుంది. ఈ మార్పులు మెదడుపై చిహ్నాల రూపంలో ముద్రించబడతాయి. మెదడుపై చిహ్నాల రూపాలను ఏర్పరుస్తాయి. ఈ చిహ్నాలనే ఎన్గ్రామ్స్ అని, లేదా న్యూరోగ్రామ్స్ అని, లేదా స్మృతి చిహ్నాలు, మెమొరీ ట్రేస్ అని అంటారు. ఎన్గ్రామ్స్ అన్నా, న్యూరోగ్రామ్స్ అన్నా, స్మృతి చిహ్నాలన్నా ఒకటే. మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ అనుభవాలు లేదా జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి అక్కడ నాడీ వ్యవస్థ పైన మార్పులు తెస్తాయి. ఈ మార్పులు చిహ్నాల రూపంలో ఏర్పడతాయి. ఆ చిహ్నాలు మనం ఎన్గ్రామ్స్ అని, న్యూరోగ్రామ్స్ అని, స్మృతి చిహ్నాలు అని అంటాం. ఈ సమాచారంలో ప్రతి అంశాన్ని మనం ఎన్గ్రామ్ల రూపంలో నిల్వ చేసుకుంటాం. మనకు ఏ సమాచారం అందినా, మనకు ఉన్నటువంటి ఏ జ్ఞానమైనా, మనకు చేరేటువంటి జ్ఞానం జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరి ఎన్గ్రామ్ల రూపంలో మన మెదడులో నిల్వ చేయబడుతుంది. అవసరమైనప్పుడు తిరిగి పొందే విధంగా అది ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు వెళ్ళటం, అవసరమైనప్పుడు అది తిరిగి పొందే విధంగా రూపొందించడం జరగడమే ఎన్కోడింగ్. నేర్చుకున్నటువంటి విషయాలు మెదడును చేరి అక్కడ కొన్ని చిహ్నాల రూపంలో ఉండి తిరిగి మనం పొందేటందుకు వీలుగా ఏర్పడటమే ఎన్కోడింగ్. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు మొట్టమొదటిగా చేరే దశ ఎన్కోడింగ్. ఇక రెండవది ధారణ, రిటెన్షన్, నిల్వ చేసుకోవడం. ధారణ అంటే సింపుల్గా నిల్వ చేసుకోవడం. షాప్ దగ్గర నుంచి బియ్యం తెచ్చి ఇంట్లో నిల్వ చేయడం ధారణ. బియ్యం తేవటం అనేది ఎన్కోడింగ్. జస్ట్ సింపుల్గా ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ధారణ, రిటెన్షన్, నిల్వ చేసుకుని ఉంచుకోవడం ఎక్కడ? బ్రెయిన్లో. అభ్యసించినటువంటి విషయాంశాలు మన స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉంటాయని ధారణ అంటారు. రిటెన్షన్, మనం ఏవైతే అభ్యసించామో అవి ఎన్కోడింగ్ ద్వారా మన బ్రెయిన్ మీద ముద్ర వేయబడి ఉంటాయి. అవి కొంతకాలం వరకు మన బ్రెయిన్లోనే నిల్వ చేయబడి ఉంటాయి. అలా నిల్వ చేయబడి ఉంటాయని ధారణ అంటారు. ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచడం అనేది స్మృతి చిహ్నాల యొక్క బలము, స్పష్టత, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అది ఎంతకాలం నిల్వ ఉంటుంది? మనం మర్చిపోయి ఉంటాం అంటే అర్థం ఏంటి? ధారణ సరిగా లేదు. ఎందుకు లేదు? స్మృతి చిహ్నాలు బలంగా ఏర్పడలేదు, స్పష్టతగా లేవు, నాణ్యతగా లేవు. అంటే మనం ఎన్కోడింగ్ సరిగ్గా చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? మనం నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోలేదు. అందుకని అవి ధారణలో లేవు. ధారణ అంటే మనం అభ్యసించినటువంటి విషయాంశాలు మన స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉంటాయని ధారణ అంటారు. ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచడం అనేది స్మృతి చిహ్నాల బలం పైన
వాటి స్పష్టత పైన, నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది. స్మృతి చిహ్నాలు అనేవి స్పష్టంగా, బలంగా, నాణ్యంగా ఉంటే ఎక్కువ కాలం అవి ధారణలో ఉంటాయి. అలా ఉండాలంటే మనం సక్రమైన పద్ధతిలో అభ్యసించవలసి ఉంటుంది. అలా అభ్యసించినప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా కరెక్ట్గా వెళ్ళి ఎన్గ్రామ్స్ ఏర్పడతాయి. ఇప్పుడు ధారణ గురించి చెప్పుకున్నాం. మూడవ అంశం జ్ఞప్తికి తెచ్చుకోవడం, రిట్రైవల్. ఈ ధారణలో భద్రపరచబడినటువంటి ఎన్గ్రామ్లు ఉన్న సమాచారం అంతా తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడం అంటారు. ఎన్కోడింగ్ ద్వారా ధారణలో ఉన్నాయి, మనకు కావాల్సినప్పుడు దాన్ని బయట పెట్టగలమే జ్ఞప్తి తెచ్చుకోవడం. ఈ ప్రక్రియలో ఎన్కోడింగ్ రూపంలో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు డీకోడింగ్ చేయబడతాయి. ఎన్కోడింగ్ రూపంలో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు డీకోడింగ్ చేయబడి అసలు రూపంలోకి మారుతాయి. దీంట్లో సంబంధించిన క్వశ్చన్, ఎన్కోడింగ్ రూపంలో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు డీకోడింగ్ ఏ ప్రక్రియలు జరుగుతాయి అంటే జ్ఞప్తి తెచ్చుకోవడం అనే ప్రక్రియలు జరుగుతాయి. స్మృతి ప్రక్రియలో దశలు ఎన్ని అంటే 3: ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం. స్మృతి ప్రక్రియలో మొదటి దశ ఏది అని అడగచ్చు, ఎన్కోడింగ్. ఇక్కడ క్వశ్చన్, మనం అభ్యసించినటువంటి విషయాలు, అనుభవాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడులో చేరి చిహ్నాలుగా ఏర్పడతాయి. దీన్ని ఏమనంటారు? ఎన్గ్రామ్స్ అంటారు, న్యూరోగ్రామ్స్ అంటారు, లేదా స్మృతి చిహ్నాలు అంటారు. ఒక ఉదాహరణ ద్వారా ఈ స్మృతి దశను కూలంకషంగా తెలుసుకుందాం. ఒక విద్యార్థి మూత్రపిండాల బొమ్మను గీశాడు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మూత్రపిండాల బొమ్మను చూసి గీస్తున్నాడు. అలా గీసేటప్పుడు అందులో భాగాలు, ఆ భాగాల పేర్లు, దాంట్లో ఉన్నటువంటి రేఖలు, ఆకారాలు, వక్రరేఖలు ఇవన్నీ నోటు పుస్తకంలో చిత్రించాడు. ఏ విధంగా ఉందో మొత్తం అన్నీ చూసి జ్ఞానేంద్రియాల ద్వారా, చిత్రించడం అంటే కళ్ళతో చూసి జ్ఞానేంద్రియాలు అన్నింటిని ఉపయోగించి గీయటమే, చిత్రించాడు, నోట్ పుస్తకంలో చిత్రించాడు. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ జ్ఞానేంద్రియాల ద్వారా బొమ్మ యొక్క రూపం, వాటి ఆకారాలు, దాంట్లో ఉన్న రేఖలు స్మృతి చిహ్నాలుగా కొంతకాలం మారి మెదడులో ఎన్కోడింగ్ చేయబడతాయి. ఎన్కోడింగ్ అనే ప్రక్రియ పూర్తయింది. ఇది కొంతకాలం తన మెదడులో భద్రపరుచుకొనబడి ఉంటుంది. ఇది ధారణ. వేరే సందర్భంలో ఉపాధ్యాయుడు మూత్రపిండాల బొమ్మను గీసి భాగాలను గుర్తించండి అని చెప్పినప్పుడు తను ఇదివరకు నేర్చుకున్నటువంటి విషయాలని, ధారణలో ఉన్నట్టు విషయాలు కావాలని జ్ఞప్తి తెచ్చుకుని మూత్రపిండాల బొమ్మను, ఆ ఎన్కోడింగ్లో ఉన్నటువంటి విషయాన్నింటినీ డీకోడింగ్ చేసి బొమ్మను గీసి భాగాలు గుర్తిస్తాడు. ఇది రిట్రైవల్. ఇది కూలంకషంగా స్మృతి ప్రక్రియకు సంబంధించి ఇంట్రడక్షన్. స్మృతి ప్రక్రియలో 3 దశలు ఉంటాయి: ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం. స్మృతి ప్రక్రియకు సంబంధించినటువంటి వివిధ శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాం. దాంట్లో మొదటివారు ఎబ్బింగ్హౌస్, రెండవది గాల్టన్. వీరు రాసిన పుస్తకాలు, ప్రయోగశాలలు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ. వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గివ్ ఎ లైక్. థ్యాంక్ యూ.